హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ జర్నీ టు కాశీ. సంవత్సరం క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో రెంట్కి అందుబాటులో ఉంది భయ్య. చైతన్యరావు లీడ్ రోల్లో నటించిన ఈ మూవీ ఎమోషనల్ డ్రామాగా సాగుతుంది. ఆయన ఒక డిఫరెంట్ రోల్లో నటించారని చెప్పవచ్చు. ఇదొక ఆధ్యాత్మికతకు సంబంధించిన మూవీగా చెప్పవచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. ఏదో తెలుసుకోవాలనే తపన ఉన్నవానికి, ఏదీ తెలుసుకోని అవసరం లేదు అన్నవానికి కాశీలో ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ. మరి మూవీ ఎలా ఉంది అనేది ఇన్డెప్త్ రివ్యూలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. ఇక స్టోరీ లైన్ ఏంటంటే, 2 స్టోరీస్ ప్యారలల్గా రన్ అవుతూ ఉంటాయి. మొదటిది జాక్ అండ్ శ్వేత. జాక్ ఫారిన్ నుండి కాశీలో ఉన్న తీర్థానంద అనే గురువుని కలవడానికి వస్తాడు. అతనికి ఆధ్యాత్మికత అంటే ఇష్టం. ఇక శ్వేత ఒక వేశ్య. వీరిద్దరూ ఎలా కలిశారు, వీరిద్దరూ ఎందుకు కాశీకి వెళ్ళారు, మరి జాక్ తన గురువుని కలిశాడా లేదా అనేది స్టోరీ. మరొక స్టోరీ చైతన్యరావు, ఒక మామూలు గుమస్తా. తండ్రి, భార్య, కూతురుతో కలిసి ఉంటాడు. వీళ్ళ కుటుంబం కూడా కాశీకి వెళ్తుంది. ప్యారలల్గా ఈ 2 స్టోరీస్ రన్ అవుతూ ఉంటాయి. వీళ్ళ 2 స్టోరీస్కి లింక్ ఏంటి, కాశీకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. మూవీ చూసాక నాకైతే పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు అనిపించింది భయ్య. ఫస్ట్ హాఫ్లో జాక్ ఇంకా శ్వేతల లవ్ స్టోరీ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. సెకండ్ హాఫ్లో చైతన్యరావు కాశీకి వెళ్ళి ఏం చేశాడు అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మూవీ అంతా స్లో ఫేస్లోనే వెళ్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం కాశీలోనే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లెజెంట్గా వినడానికి బాగుంటుంది. ఈ మూవీకి ప్లస్గా చెప్పవచ్చు. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. యాక్టింగ్ పరంగా చైతన్యరావు సహా అందరికందరూ బాగానే చేశారని చెప్పవచ్చు. జాక్ శ్వేతల మధ్య వచ్చే లవ్ స్టోరీ కొంత పర్వాలేదు అనిపిస్తుంది. ఈ మూవీ అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. ఓవరాల్గా వన్ టైం వాచబుల్గా అనిపించింది భయ్య. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.